యాక్ట్రెస్ అనసూయ గురించి ఇండస్ట్రీలో పుకార్లు తరచూ వినిపిస్తుంటాయి. హీరో హీరోయిన్స్ కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంది అనుకుంటారు. అలా అనసూయ పుకార్ల నుండి తప్పించుకోలేకపోయింది. ఈ తరహా పుకార్లు తనకు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా తరచూ వినిపిస్తూ వచ్చాయి. ఇక వీటిపైన పలుమార్లు అనసూయ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఆమెకు ఆడి కార్ గిఫ్ట్ ఇచ్చాడని పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్ల గురించి అనసూయ తన పాడ్కాస్ట్ లో క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అసత్యమని తెలిపింది. నేను కూడా నాకు నాగార్జున సార్ కారు బహుమతిగా ఇచ్చారన్న రూమర్స్ విన్నాను, కానీ వాటిల్లో నిజం లేదు అని చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కోచ్ పై కూడా మాట్లాడింది. తనని కొంతమంది హీరోలు రమ్మని అడిగారని, అలాగే దర్శకుడు కూడా అన్నారని అన్నారు. అయితే తాను వాటికి ఒప్పుకోలేదని తెలిపింది. వాళ్ళు అడిగిన తర్వాత తాను ఫ్రెండ్లీగానే తనకు ఇష్టం లేదు అని చెబుతానని, వాళ్ళల్లో కొంతమంది అర్థం చేసుకుని మళ్ళీ ఆ టాపిక్ ఎత్తకుండా ఇప్పటికీ తనతో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారని కూడా చెప్పుకొచ్చింది అనసూయ. ఇక అనసూయ తనకు ఎవరో గిఫ్టులు ఇచ్చారు అని వస్తున్న వార్తలు అసత్యమని, తాను అలాగే తన భర్త కష్టంతో అన్ని సంపాదించుకున్నామని చెప్పుకొచ్చింది. నేను నా భర్త కష్టపడి పనిచేస్తూ స్వతహాగా సంపాదించుకుని జీవిస్తున్నామని చెప్పింది. కేవలం కష్టంతోనే ఈ స్థాయికి వచ్చినట్టుగా తెలిపింది అనసూయ.